హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే వారికోజ్ వెయిన్స్. ఈ వారికోజ్ వెయిన్స్ అనే దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఉబ్బిన సిరలు. దాని గురించి అది రావడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఏ లక్షణాలు బట్టి గుర్తించాలి అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి ఉబ్బిన సిరలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అసలు సిరల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మన శరీరంలో రక్తాన్ని గుండెకు పంపించే గొట్టాలు లాంటివే సిరలు అన్నమాట. సో ఈ సిరలు ఎప్పుడైనా మెలి తిరిగినట్లున్నా లేకపోతే ఉబ్బినా కూడా దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అని చెప్పి అంటాము. సో ఈ వారికోజ్ వెయిన్స్ అనే కండిషను ఎక్కడైనా శరీరంలో రావచ్చు, కానీ ప్రథమంగా ఎక్కువ శాతం చూసినట్లయితే కాలి భాగంలో ఈ ఉబ్బిన సిరలు అనే కండిషన్ మనం చూస్తూ ఉంటాము. సో వయసు పైబడ్డ వారిలో 20% మందికి ఈ కండిషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇందులో 30 నుంచి 70 ఏళ్ల వయసు వారిలో మనం ఎక్కువగా ఈ ఉబ్బిన సిరలు చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్. సో అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మొదటిగా ఎవరికైతే రక్తం గడ్డకట్టే చరిత్ర ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా ఈ ఉబ్బిన సిరలు చూస్తూ ఉంటాము. రెండవదిగా చూసినట్లయితే ఎక్కువసేపు ఎవరైనా నిలబడి ఉన్నా లేకపోతే కాలు మీద కాలేసుకుని కూర్చొని చాలా సమయం ఉన్నా అటువంటి వారిలో కూడా ఈ వారికోజ్ వెయిన్స్ రావచ్చు ఫ్రెండ్స్. మూడవదిగా చూసినట్లయితే ఊబకాయము లేదా స్థూలకాయము. సో ఎవరికైతే వాళ్ళ BMI ఆర్ బాడీ మాస్ ఇండెక్స్ 26 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళ కాళ్ళ పైన బరువుకి ప్రెషర్ ఎక్కువ పడి ఆ వారికోజ్ వెయిన్స్ అనే సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. నాలుగవదిగా చూసినట్లయితే గర్భిణీ స్త్రీలో శిశువు బరువు పెరిగే కొద్దీ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడి వల్ల వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే మందులు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటారో అదేవిధంగా గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వేసుకుంటూ ఉన్నా కూడా ఈ వారికోజ్ వెయిన్స్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కుటుంబంలో జన్యుపరంగా కూడా ఈ వారికోజ్ వెయిన్స్ అనే కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కారణాలు. అయితే దీన్ని మనం ఏ విధంగా గుర్తించాలి, వీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చూసినట్లయితే మొదటిగా కాళ్ళు చేతులు చీలమండలాల దగ్గర బాగా నొప్పి వస్తూ ఉంటుంది, బాగా పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఎక్కువసేపు నిలబడినా ఎక్కువసేపు కూర్చున్నా కూడా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో ఉబ్బిన నరాలు ప్రభావిత ప్రాంతం చుట్టూ ఆ నరాల చుట్టూరు కూడా చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, పగుళ్ళు కనిపిస్తాయి. అదేవిధంగా అక్కడ చాలా నొప్పి అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకున్నా కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళల్లో ఈ కండిషన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటి అంటే వారికోజ్ ఎగ్జిమా అనే పదం మీరు సహజంగా వింటూనే ఉంటారు. ఎగ్జిమా అంటే ఏంటి అంటే ఇది తామర. సో ఎక్కడైతే ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరలు ఉంటాయో ఆ ప్లేస్ చుట్టూరా తామరలాగా ఏర్పడుతుంది. అంటే పొడిబారిపోవడం లేకపోతే అక్కడ పొలుసుల్లాగా ఊడిపోవడం, ఈ కండిషన్ అంతా కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపించాయో ఇమీడియట్గా గుర్తించి సరైన వైద్యుడిని సంప్రదించినప్పుడు ఈ కండిషను ఇంకా అభివృద్ధి చెంది దాని కాంప్లికేషన్స్కి దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ కనుక దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మొదటి కాంప్లికేషన్ ఏంటంటే రక్తస్రావం. ఎందుకంటే అక్కడ వెయిన్స్ ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ అన్నీ కూడా ఉబ్బి పాడైపోయి ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఏదైనా దెబ్బ తగిలినా కూడా బ్లడ్ అనేది ఈజీగా రక్తస్రావం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఒక మెయిన్ కాంప్లికేషన్. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పుళ్ళు అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. అంటే అల్సర్స్ లాగా ఆ చుట్టుపక్కల ద్రవం కారడం లాగా ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే రక్త ప్రసరణ లేకపోవడము, అక్కడంతా వెయిన్స్ అనేవి చాలా ఉబ్బిపోయి ఉంటాయి కాబట్టి ఆ కండిషన్లో ఇది కనిపిస్తుంది. సో వన్స్ ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి ఏంటంటే పర్మనెంట్లీ డిస్టెండెడ్ వెయిన్స్, అది ఎన్లార్జ్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్.
సో దీనికి సంబంధించిన హోమ్ రెమెడీస్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ద్వారా అసలు ఉబ్బిన సిరలు అంటే ఏంటి, దానికి గల కారణాలు, లక్షణాలు చూసాము ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. దీని యొక్క డైట్తో మరలా మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.